హలో ఫ్రెండ్స్. ఫైనల్‌గా అందరూ చూస్తున్న మూమెంట్ అయితే వచ్చేసింది. అదే ఐపీఎల్ 2026 ఫైనల్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్. విరాట్ కోహ్లీ వర్సెస్ శుభ్మన్ గిల్. ఎక్స్‌పీరియన్స్ వర్సెస్ కామ్ కెప్టెన్సీ. ఎమోషన్ వర్సెస్ స్మార్ట్ ప్లానింగ్. హానెస్ట్‌లీ చెప్పాలంటే ఇది జస్ట్ నార్మల్ ఐపీఎల్ ఫైనల్ లాగైతే అనిపించట్లేదు. ఆర్‌సీబీకి ఇది బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీ ఛాన్స్. ఇంకా జీటీకి ఇది మళ్ళీ ప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీ. మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రెండు టీమ్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ అహ్మదాబాద్ వెన్యూ పైన. ఆర్సీబీ దగ్గర మొమెంటం ఉంది. జీటీ దగ్గర హోమ్ అడ్వాంటేజ్ ఉంది. ఆర్సీబీ బ్యాటింగ్ డేంజరస్, ఇటువైపు జీటీ బౌలింగ్ డేంజరస్. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఐపీఎల్ 2026 ఫైనల్స్ గురించి అనాలిసిస్ చేద్దాం. మన ఈ వీడియోలో టీమ్ స్ట్రెంగ్స్ గురించి, వీక్నెస్ గురించి, పిచ్ రిపోర్ట్ గురించి, కీ ప్లేయర్ బ్యాటిల్స్ గురించి, ప్రాబబుల్ ప్లేయింగ్ 11 గురించి, మ్యాచ్ విన్నింగ్ ఫ్యాక్టర్స్ గురించి అండ్ ఫైనల్లీ విన్నర్ ప్రిడిక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇంకా అసలేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. ముందుగా మనం ఈ రెండు టీమ్స్ ఫైనల్స్ వరకు ఎలా చేరుకుని ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆర్సీబీ గురించి మాట్లాడదాం. ఈ సీజన్లో ఆర్సీబీ కంప్లీట్ బ్యాలెన్స్డ్ టీమ్ లాగా కనిపించింది. పాయింట్స్ టేబుల్లో టాప్లో ఫినిష్ చేసింది. యూజువల్గా ఓల్డ్ ఆర్సీబీ టీం అంటే బ్యాటింగ్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేది. కానీ ఈసారి బౌలింగ్ మీద కూడా ఆర్సీబీ బాగా కాన్సన్ట్రేట్ చేసింది. జాష్ హజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ వీళ్ళ కాంబో చాలా అంటే చాలా డేంజరస్గా వర్క్ అయింది. పవర్ ప్లేలో వికెట్స్ తీయటం, డెత్ ఓవర్స్లో కంట్రోల్ చేయటం, ఇలా ఆర్సీబీకి వీళ్ళు హ్యూజ్ అడ్వాంటేజ్ అయిపోయారు. ఈ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ స్ట్రెంగ్తోనే క్వాలిఫైర్ 1లో జీటీని వన్ సైడెడ్గా చేసి డైరెక్ట్గా ఫైనల్కి చేరుకున్నారు. అండ్ ఇప్పుడు జీటీ గురించి మాట్లాడదాం. జీటీ మళ్ళీ ప్రూవ్ చేసింది వాళ్ళకి ప్రెజర్ హ్యాండిల్ చేయటం ఎంత ఈజీ అనేది. ఆడిన 5 సీజన్స్లో 3 సార్లు ఫైనల్స్కి రావడం అంటే అది మామూలు విషయం కాదు. క్వాలిఫైర్స్ 1లో ఓడిపోయిన తర్వాత కూడా అసలు ఎలాంటి ప్యానిక్ అవ్వకుండా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు గుజరాత్ టైటాన్స్. క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ రాయల్స్ మీద 214 టార్గెట్ని చాలా అంటే చాలా ఈజీగా చేస్ చేశారు. శుభ్మన్ గిల్ తన కెప్టెన్ ఇన్నింగ్స్తో మ్యాచ్లో సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్ తర్వాత జీటీ కాన్ఫిడెన్స్ మళ్ళీ పీక్స్లోకి వెళ్ళిపోయింది. సో ఈ రెండు టీమ్స్ కూడా మంచి కాన్ఫిడెన్స్తో ఫైనల్స్లోకి అయితే ఎంటర్ అయ్యారు. ఆర్సీబీకి ఆల్రెడీ జీటీ పైన గెలిచిన కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ఇటువైపు జీటీకి 200+ టార్గెట్ని సునాయాసంగా చేసిన కాన్ఫిడెన్స్ కూడా ఉంది. సో ఇది ఐపీఎల్ ఫైనల్స్కి పర్ఫెక్ట్ సెటప్ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు మనం వెన్యూ దగ్గరికి అలాగే పిచ్ గురించి కాస్త మాట్లాడుకుందాం. ఈ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. అండ్ అందరు తెలిసిందే ఇది గుజరాత్ టైటన్స్కి చాలా అంటే చాలా హ్యూజ్ అడ్వాంటేజ్ అవబోతుంది. ఎందుకంటే వాళ్ళకి గ్రౌండ్ మీద చాలా అంటే చాలా స్ట్రాంగ్ రికార్డ్ ఉంది. పిచ్ స్టార్టింగ్లో బ్యాటింగ్కి బాగుంటుంది, కానీ గేమ్ ముందుకు వెళ్ళే కొద్దీ స్కోర్ చిన్నగా స్లో అయిపోతూ ఉంటుంది. ఎస్పెషల్లీ స్పిన్నర్స్ అండ్ స్లో బౌలర్స్కి ఈ పిచ్ బాగా అంటే బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఎనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ డ్యూ. నైట్ మ్యాచ్ కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఇంపాక్ట్ అనేది చాలా వరకు ఉంటుంది. సో ఇక్కడ టాస్ అనేది చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ ఈ పిచ్ పైన కెప్టెన్స్ చేస్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఫైనల్ ప్రెజర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారేమో అనే క్వశ్చన్ కూడా అందరిలో రైజ్ అవుతుంది. సో టాస్ గెలిచి టీమ్ కెప్టెన్ చేజింగ్ ఎంచుకుంటాడా లేదా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారనేది టాస్ పడే వరకు సస్పెన్స్గానే ఉంటుంది. ఇంకా అహ్మదాబాద్ గ్రౌండ్ డైమెన్షన్స్ గురించి చెప్పుకుంటే ఈ గ్రౌండ్ అన్నిటితో కంపేర్ చేస్తే కాస్త పెద్దగా ఉంటుంది. అండ్ రషీద్ ఖాన్ లాంటి బౌలర్స్కి ఈ పిచ్ చాలా అంటే చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. బట్ ప్రజెంట్ రషీద్ ఖాన్ అంత ఫామ్లో అయితే కనిపించట్లేదు. మేబీ రేపు ఫైనల్స్లో సడన్గా తను కంబ్యాక్ ఇస్తే మాత్రం అది జీటీకి ఫుల్ అడ్వాంటేజ్ అవబోతుంది. ఇంకా బిగ్ బౌండరీస్ కాబట్టి బ్యాట్స్మెన్ ఈజీగా సిక్స్లు కొట్టలేరు. సో జీటీ బ్యాట్స్మెన్స్కి ఆర్సీబీ బ్యాట్స్మెన్ కంటే దీంట్లో కాస్త అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే గుజరాత్ ఓపెనర్స్ మెయిన్గా 4ల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. మీరు గమనిస్తే లాస్ట్ క్వాలిఫైర్స్ 2లో 50th బాల్కి శుభ్మన్ గిల్ 6 కొట్టడం జరిగింది. దానికి ముందంతా కూడా వాళ్ళు కేవలం 4లతోనే స్కోర్ని పరుగులు పెట్టించారు. అండ్ ఇటువైపు ఆర్సీబీలో 6 హీటింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు అడాప్ట్ అయ్యి పిచ్కి తగ్గట్లు వాళ్ళ గేమ్ స్టైల్ని మార్చుకుంటారా లేదనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అండ్ ఇటువైపు చూసుకుంటే ఆర్సీబీ బౌలర్స్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. హేజిల్వుడ్, హార్డ్ లెన్స్, భువనేశ్వర్ కుమార్ స్వింగ్ జీటీ టాప్ ఆర్డర్ని ఎర్లీగా ప్రెజర్లో పెట్టచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే పిచ్ కొంచెం జీటీ సైడే ఉంది, కానీ డిఫరెన్సెస్ అయితే మాత్రం ఎక్కువగా లేవు. ఇంకిప్పుడు ఆర్సీబీ కంప్లీట్ అనాలిసిస్ చూద్దాం. హానెస్ట్గా చెప్పాలంటే ఈ ఆర్సీబీ టీం ఓల్డ్ ఆర్సీబీలా కాదు. ముందు విరాట్ కోహ్లీ అండ్ 1 or 2 బ్యాట్స్మెన్స్ మీదే టీం మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడు కంప్లీట్ యూనిట్ లాగా ఆర్సీబీ టీం ఆడుతుంది. ఫస్ట్ మనం బ్యాటింగ్ గురించి చూద్దాం. విరాట్ కోహ్లీ ఎప్పట్లాగే ఇప్పుడు కూడా టీంకి బ్యాక్ బోన్ లాగా ఉన్నాడు. కానీ
బిగ్ పాజిటివ్ థింగ్ ఏంటంటే విరాట్ కోహ్లీ ఫెయిల్ అయినా కూడా వేరే ప్లేయర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆడుతున్నారు. ఎర్లీగా ఫిల్ సాల్ట్ మంచి స్టార్ట్ ఇచ్చాడు. అండ్ కొన్ని రీజన్స్ వలన తన ప్లేస్లో వెంకటేష్ అయ్యర్ని తీసుకోవడం జరిగింది. వెంకటేష్ అయ్యర్ కూడా చాలా అంటే చాలా అగ్రెసివ్గా గేమ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాడు. అండ్ ఇటువైపు రజత్ పడితార్ ఆర్సీబీ తరపు నుంచి ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్న ప్లేయర్స్లో రజత్ పడితార్ కూడా ఒకడు. మెయిన్గా స్పిన్నర్స్ని స్లో బౌలర్స్ని తను బాగా అటాక్ చేయగలడు. సో రషీద్ ఖాన్, హోల్డర్ లాంటి బౌలర్స్ వచ్చినప్పుడు రజత్ పడితార్ క్రీస్లో ఉంటే మాత్రం రన్స్ పక్కాగా వచ్చేసినట్లే. ఇంకా డెత్లో టిమ్ డేవిడ్ ఎంత డేంజరస్ ఫినిషరో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే జితేష్ శర్మ. ఈ టోర్నమెంట్లో జితేష్ శర్మ పర్ఫార్మెన్స్ అంతగా ఉండకపోవచ్చు, బట్ ఫైనల్స్లో ఏం జరుగుతుందో ఎవరో కూడా చెప్పలేం. అండ్ వీళ్ళతో పాటు కృణల్ పాండ్యా, పడికల్ కూడా బ్యాటింగ్లో చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. సో ఇలాంటి బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి అపోజిషన్ బౌలర్స్కి సెటిల్ అయ్యే అవకాశాన్ని ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు బౌలింగ్ గురించి మాట్లాడుకుందాం. జాష్ హజిల్వుడ్ ప్రాబబ్లీ ఆర్సీబీకి ఈ సీజన్లో MVP ప్లేయర్ అంటాడు. పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్స్లో అన్బిలీవబుల్గా బౌలింగ్ చేశాడు. ఇంక ఇటువైపు భువనేశ్వర్ కుమార్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా అంటే చాలా యూజ్ అయింది. ఎస్పెషల్లీ న్యూ బాల్తో తను క్రియేట్ చేసే స్వింగ్ ఏదైతే ఉందో అది హైలైట్ అని చెప్పాలి. లాస్ట్ మ్యాచ్ గిల్ని ఎర్లీగా అవుట్ చేసి టీంని ప్రెషర్లో పెట్టాడు. కేవలం గిల్ ఒక్కడే కాదు, బట్లర్ అలాగే సాయి సుదర్శన్ కూడా భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో కాస్త తడబడుతూ ఉంటారు. సో భువనేశ్వర్ ఎర్లీగా వీళ్ళ వికెట్స్ తీస్తే మాత్రం క్వాలిఫైర్స్ 1లో ఆర్సీబీ ఎంత ఈజీగా అయితే గెలిచిందో ఈ మ్యాచ్లో కూడా సేమ్ అంతే ఈజీగా ట్రోఫీని గెలిచేయవచ్చు. ఇంకా కృణల్ పాండ్యా మిడిల్ ఓవర్స్లో రన్ రేట్ని చాలా బాగా కంట్రోల్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ మెయిన్గా ఆర్సీబీకి ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్. ఈ టీం ఇప్పుడు ఏ సిచ్యువేషన్ నుంచైనా సరే కంబ్యాక్ ఇవ్వగలదు అనే నమ్మకం అయితే ఉంది. కానీ ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా ప్రతి టీంకి ఒక వీక్నెస్ అయితే ఉంటుంది. ఓపెనింగ్ పేర్స్ విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ ఎర్లీగా అవుట్ అయిపోతే మాత్రం మిడిల్ ఓవర్స్లో గేమ్ అనేది కొంచెం స్లో అయ్యే అవకాశం ఉంది. అండ్ ఫైనల్స్లో ఉండే ప్రెషర్ ఎప్పుడూ డేంజరసే. ఒక్క బ్యాడ్ ఓవర్ మొమెంటం మొత్తాన్ని మార్చేస్తుంది. సో ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలవాలంటే మంచి స్టార్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు గుజరాత్ టైటన్స్ దగ్గరికి వద్దాం. జీటీ 6లతో అందరిని అదరకొట్టపోయినా కానీ చాలా స్మార్ట్గా ఆడుతూ మ్యాచెస్ గెలుస్తుంది. వాళ్ళ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వాళ్ళ టాప్ ఆర్డర్. శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ ఓపెనింగ్ పేర్ అయితే ఈ సీజన్లోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు. గిల్ క్లాసీ బ్యాటింగ్, సాయి సుదర్శన్ కామ్ బ్యాటింగ్, రిస్క్ లేకుండా ఇన్నింగ్స్ని బిల్డ్ చేస్తూ ఉంటారు. క్వాలిఫైర్స్ 2లో గిల్ సెంచరీ చేశాక అందరికి అర్థమైంది ఫ్యూచర్ ఇండియన్ కెప్టెన్గా అతని వైపు ఎందుకు చూస్తున్నారని. ఇంకా జాష్ బట్లర్ ఈ సీజన్లో అంత డేంజరస్ ఇన్నింగ్స్ ఆడపోయినా కానీ జాష్ బట్లర్ లాంటి బ్యాట్స్మెన్ ఎప్పటికైనా డేంజరసే. అంటే జీటీలో అన్సంగ్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది వాషింగ్టన్ సుందర్ అనే చెప్పాలి. టాప్ ఆర్డర్ ఫ్లాప్ అయినప్పుడు చాలా మ్యాచెస్ వరకు తను మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. కానీ జీటీలో మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం అయితే చాలా అంటే చాలా ఉంది. అండ్ డెత్ ఓవర్స్లో రాహుల్ తివాటేకి అంతగా అవకాశాలు అయితే రాలేదు. అండ్ తనకు ప్రూవ్ చేసుకోవడానికి కేవలం ఆర్సీబీతో జరిగిన క్వాలిఫైర్స్ 1లోనే అవకాశం దక్కింది. బట్ ఎలా చూసుకున్నా కానీ ఆర్సీబీతో కంపేర్ చేసుకుంటే జీటీ బ్యాటింగ్ స్ట్రెంత్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉందనే చెప్పాలి. భువనేశ్వర్ కుమార్ మ్యాజిక్తో టాప్ ఆర్డర్ కొలాప్స్ అయిందంటే జీటీ టీం కొలాప్స్ అయిపోయినట్లే. అండ్ ఇక్కడ జీటీకి ఉన్న రియల్ స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళ బౌలింగ్. ఎస్పెషల్లీ ఈ టోర్నమెంట్లో రబాడా అదరగొట్టేశాడు. కానీ అహ్మదాబాద్ పిచ్ పైన మాత్రం రషీద్ ఖాన్కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఈ బిగ్ గ్రౌండ్స్లో రషీద్ ఖాన్ని అటాక్ చేయడం అంత ఈజీ అయితే కాదు. అండ్ అలాగే పేస్లో రబాడాకి సపోర్ట్గా మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ లాంటి బౌలర్స్ కూడా ఉండటం జీటీకి మంచి ప్లేస్. దాంతోపాటు మిడిల్ ఓవర్స్లో రన్ రేట్ని పూర్తిగా కంట్రోల్ చేసే జేసన్ హోల్డర్. సో ఎలా చూసుకున్నా కానీ ఆర్సీబీతో కంపేర్ చేసుకుంటే జీటీ తన బౌలింగ్లో ఒక మెట్టు పైకే ఉంది. దట్టు అహ్మదాబాద్ పిచ్ మీద అంటే డెఫినెట్గా 2 మెట్లు ఎక్స్ట్రా ఉన్నట్టే. బట్ ఈ స్ట్రెంత్తో పాటు వీళ్ళకి వీక్నెస్ కూడా ఉంది. చెప్పాను కదా, టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిందంటే మాత్రం మొత్తం కొలాప్స్ అయిపోయినట్లే. సో జీటీ స్టార్టింగ్ వికెట్ పడకుండా ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు బిగ్గెస్ట్ ప్లేయర్ బ్యాటిల్స్ గురించి చూద్దాం. విరాట్ కోహ్లీ వర్సెస్ రషీద్ ఖాన్. ఇది మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అవ్వచ్చు. విరాట్ కోహ్లీ రషీద్ ఖాన్ స్పెల్ కనుక సర్వైవ్ అయితే ఆర్సీబీ హ్యూజ్ టోటల్ని స్కోర్ చేసే అవకాశం ఉంది. కానీ రషీద్ ఖాన్, విరాట్ కోహ్లీ వికెట్ తీస్తే మాత్రం గేమ్ జీటీ కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది. అండ్ బ్యాటిల్ నెంబర్ 2 భువనేశ్వర్ కుమార్ వర్సెస్ శుభ్మన్ గిల్. భూవీ స్వింగ్, శుభ్మన్ గిల్ టైమింగ్. పవర్ ప్లేలో ఈ బ్యాటిల్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. నెక్స్ట్ జాష్ వర్సెస్ జాస్. హేజిల్వుడ్ హార్డ్ లెంత్ స్పెషలిస్ట్, బట్లర్ అటాకింగ్ బ్యాట్స్మెన్. సో ఒక్క ఓవర్ మొమెంటం మొత్తాన్ని కంప్లీట్గా మార్చేయచ్చు. అండ్ ఫైనల్గా
కెప్టెన్సీ బ్యాటిల్. ఇప్పటివరకు చూసుకుంటే ఇటు రజత్ పడిదార్ అలాగే శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా అద్భుతంగా కెప్టెన్సీ చేశారు. బౌలింగ్ చేంజెస్ కానివ్వండి, ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కానివ్వండి, ప్రెజర్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం కానివ్వండి, ఇద్దరు కూడా చాలా అంటే చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో ఫైనల్ మ్యాచ్లో, ఫైనల్ ప్రెజర్లో వాళ్ళు ఎలాంటి కెప్టెన్సీ చేస్తారనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక ప్రాబబుల్ ప్లేయింగ్ 11 దగ్గరికి వస్తే ఆర్సీబీ ప్లేయింగ్ 11 వచ్చేసి ఆర్సీబీ మోస్ట్లీ వాళ్ళ లాస్ట్ ప్లేయింగ్ 11తోనే ఆడే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్, పడికల్, రజత్ పడిదార్, కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, జాష్ హజిల్వుడ్, రసిక్ సార్, శ్రేయాన్ శర్మ, అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ కింద జాకబ్ డఫీ లేదా రొమారియో షెపర్డ్ ఉండొచ్చు. ఇంక ఇటువైపు జీటీ కూడా సేమ్ అదే ప్లేయింగ్ 11తో ఆడే అవకాశం ఉంది. శుభన్ గిల్, సాయి సుదర్శన్, జాష్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, రబాడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నిశాంత్ సింధు, ఇంపాక్ట్ ప్లేయర్ కింద సాయి కిషోర్. చెప్పాలంటే ఈ రెండు టీమ్స్ కూడా చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తున్నాయి. అందుకే ఈ ఫైనల్ని ప్రిడిక్ట్ చేయడం కాస్త డిఫికల్ట్ అనే చెప్పాలి. బట్ అయినా కానీ ఆ ప్రిడిక్షన్ ఏంటో ఒకసారి చేద్దాం. సో ఐపీఎల్ 2026 ఫైనల్స్ని ఎవరు గెలుస్తారు? హానెస్ట్లీ చెప్పాలంటే కంప్లీట్ 50-50 మ్యాచ్ అయితే అవ్వబోతుంది. ఆర్సీబీ దగ్గర మొమెంటో ఉంది, జీటీ దగ్గర హోమ్ కండిషన్స్ అడ్వాంటేజ్ ఉంది. పిచ్ బ్యాటింగ్ ప్యారడైస్ అయితే ఆర్సీబీ ఈజీగా కప్పుని తీసుకుని వెళ్ళిపోతుంది. పిచ్ కొంచెం స్లో అయితే మాత్రం జీటీకి అది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. టాస్ కూడా హ్యూజ్ రోల్ని ప్లే చేసే అవకాశం అయితే ఉంది. ఎస్పెషల్లీ జీటీ గ్రౌండ్లో చేజింగ్ ఈజీ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ పర్సనల్గా నాకు అనిపిస్తుంది ఏంటంటే పవర్ ప్లేలో పడే వికెట్సే మ్యాచ్ని డిసైడ్ చేయబోతున్నాయి. ఆర్సీబీ శుభ్మన్ గిల్ వికెట్ ఎర్లీగా తీసుకుంటే మాత్రం వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది. అలాగే ఇటువైపు గుజరాత్ విరాట్ కోహ్లీ వికెట్ని ఎర్లీగా తీసుకుంటే కాస్త ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పిచ్ మీద విరాట్ కోహ్లీ క్రూషియల్ బ్యాట్స్మెన్. సో చెప్పాలంటే ఒక టీంని పిక్ చేయడం అంటే కష్టం. కానీ స్లైట్లీగా నా సైడ్ నుంచి అయితే ఆర్సీబీకి కాస్త ఎక్కువ అవకాశం ఉందని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి ఆర్సీబీ మెంటల్లీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బౌలింగ్ కూడా బ్యాలెన్స్డ్గా చాలా బాగుంది. అండ్ టీం కూడా కంప్లీట్ బ్యాలెన్స్డ్గా ఉంది. కానీ వన్ థింగ్ షూర్, ఈ ఫైనల్స్ లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళి మనల్ని అయితే షాక్ చేయడం ఖాయం. సో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నారు? ఆర్సీబీయా లేదా గుజరాత్ టైటన్సా? ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఉండబోతున్నాడో అది కూడా ప్రిడిక్ట్ చేసి కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ కూడా చేయండి. దాంతోపాటుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.